నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కేరళలో ప్రకృతి ప్రకోపం, కొండ చర్యలు విరిగిపడి 43 మంది మృతి. ప్రత్యేక బృందాలతో కొనసాగుతున్న సహాయక చర్యలు. కేరళలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. శ్రీశైలం జలాశయం నుంచి కొనసాగుతున్న నీటి విడుదల. 5 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్న అధికారులు. కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలను వీడని వరద నీరు. పడవల సాయంతో రాకపోకలు సాగిస్తున్న బాధితులు. ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ వేసిన పిటిషన్పై విచారణ వాయిదా. వివరాలు ఇవ్వాలని స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు. కేరళలోని వయనాడు జిల్లాలో మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామున భారీ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 43కు పెరిగింది. 70 మందికి పైగా గాయపడ్డారు. వందలాది మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం KSDMA, అగ్నిమాపక బృందం, NDRF బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. రెస్క్యూ ఆపరేషన్ కోసం కేరళ ప్రభుత్వం సైన్యం సాయం కోరింది. దీంతో 122 ఇన్ఫాంట్రీ బెటాలియన్కు చెందిన 2 కాలమ్స్ ను ఘటనాస్థలికి పంపినట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఘటన జరిగిన మెప్పాడి సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు బృందాలు సైతం వయనాడుకు చేరుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కొండ చర్యల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటి వరకు 70 మందిని కాపాడి ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో కేరళలోని వయనాడ్, కోజికోడ్, మలప్పురం, కాసరగాడ్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొండ చర్యలు విరిగిపడిన ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేరళ సీఎంతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మోదీ పరిస్థితిపై సమీక్షించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రధాని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు PMNRF కింద 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయల సాయాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేరళ సీఎం జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. We are trying every possible way to rescue our people. So, Honorable Chief Minister himself has given instructions early in the morning itself. And all hospitals are set, and we have received some bodies in different hospitals. And many are injured. So, they are also every possible way to rescue our people and to give proper treatment is also. We have ensured that. We have NDRF team there, but 4 more teams will be joining there. And also we have fire force teams there, civil defense team is there, and also Navy will be reaching there. Honorable Chief Minister has informed, so Chief Minister has sought the help of Army, Navy, etc. We can see the visuals. The visuals are quite shocking. So it's very, very, very unfortunate. So we actually many rods have collapsed, and one bridge is also washed away. So let's see, because we have to establish that connectivity in few hours, and also helicopters will also be brought there. But the weather is bad there. But now at present, for the time being, there is no rain, I think. Casualties from the reports from the hospitals, we have 24 dead bodies in different hospitals now, and also some about 70 people are injured. Yes, here in my office also, and also in directorate, and also locally we do have a control room, so that
and we face many challenges there because there is no electricity connection, and also the batteries are getting this thing, so that it's quite a challenging situation. Yes. ముండకైలో అర్ధరాత్రి 1 గంటకు ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు 2 సార్లు కొండచర్యలు విరిగిపడ్డట్లు స్థానికులు వెల్లడించారు. 400కు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం ఉన్నట్లు తెలిపారు. చాలా మంది ఆచూకీ తెలియరావడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మెప్పాడి సమీపంలోని ట్రీ వ్యాలీ రిసార్ట్లో 150 మంది చిక్కుకుపోయారు. రాత్రి వేళ వర్షం పడుతుండటంతో కొందరు స్థానికులు కూడా అక్కడ తలదాచుకున్నారు. ప్రస్తుతానికి అందరూ సురక్షితంగానే ఉన్నారు. ఆ ప్రాంతంలో మొత్తం కొండచర్యలు విరిగిపడినట్లు రిసార్ట్ వర్గాలు వెల్లడించాయి. దీంతో దాదాపు 40 ఇళ్లు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. మరోవైపు రక్షణ మంత్రి రాజ్నాథ్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదితో కేరళలోని పరిస్థితిపై సమీక్షించారు. ఇప్పటికే 122 ఇన్ఫాంట్రీ బెటాలియన్కు చెందిన 2 కాలమ్స్ వెళ్లినట్లు ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. మొత్తం 225 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. एक प्राकृतिक हादसा के कारण वायनाड में बड़ी क्षति पहुंची है। अभी तक की सूचना के हिसाब से बहुत बड़ी संख्या में लोगों ने अपना जीवन दिया है। कई लोग इंजर्ड हैं। मैं ईश्वर से प्रार्थना करता हूं कि जो इंजर्ड हैं उनको भी जल्द से जल्द ठीक किया जाए, ठीक हों। प्रधानमंत्री नरेंद्र मोदी जी ने केरल के मुख्यमंत्री जी से भी बातचीत की है और केंद्र सरकार पूरी तरीके से केरल के लोगों के साथ है, वायनाड के लोगों के साथ है, सरकार के साथ है। जो भी आवश्यकता होगी केंद्र सरकार पूरी तरीके से उनकी मदद करेगी। జార్ఖండ్లోని చక్రధర్పూర్లో ఈ తెల్లవారుజామున హౌడా ముంబై ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. రైలుకు చెందిన 18 బోగీలు చెల్లాచెదురయ్యాయి. ఈ ఘటనలో 2 ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి. మిగతా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. జార్ఖండ్లోని జంషెడ్పూర్కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బరంబాంబు ప్రాంతంలో తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాల ప్రాంతంలో రైలు ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన ప్రాంతం ఆగ్నేయ రైల్వే డివిజన్ కిందకు వస్తోంది. హౌడా ముంబై ఎక్స్ప్రెస్ కు చెందిన మొత్తం 18 బోగీలు పట్టాలు తప్పినట్లు ఎస్ఈఆర్ అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ప్రమాదం నేపథ్యంలో 5 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఎస్ఈఆర్ తెలిపింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించారు. ఘటనా స్థలానికి కొంత దూరంలో మరో గూడ్స్ రైలు కూడా పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ 2 ప్రమాదాలు ఒకేసారి జరిగాయా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదని చెప్పారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన చోట ప్రమాద తీవ్రతను అంచనా వేయాల్సి ఉందన్నారు. గిరిజన, సాంఘిక, మహిళా, శిశు సంక్షేమ శాఖలపై సీఎం చంద్రబాబు నేడు సమీక్షించనున్నారు. మన్యంలో మెరుగైన వసతుల కల్పన, కొండలపై నివసించే గిరిజనులకున్న సౌకర్యాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో గిరిజన హాస్టళ్ల పరిస్థితులపై ఆరా తీయనున్నారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అరకు కాఫీ బ్రాండ్ ప్రమోషన్, అరకు కాఫీ చైన్ షాప్స్ ఏర్పాటుపై సీఎం చర్చించనున్నారు. మహిళలు, పిల్లలకు పౌష్టికాహారం అందజేత, అంగన్వాడీ కేంద్రాల్లో మరింత మెరుగైన సదుపాయాల కల్పనపై సమీక్ష నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం గురించి సమీక్షలో చర్చించనున్నారు. ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఇవాల్టి విచారణలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్ను కోరామని జగన్ తరపు న్యాయవాది న్యాయస్థానానికి నివేదించారు. ఆ వివరాలు ఇవ్వాలని స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తర్వాత విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. శ్రీశైలం జలాశయం నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు 5 గేట్లను 10 అడుగుల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ద్వారా
నాగార్జున సాగర్కు నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల నుంచి 4.27 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తోంది. అవుట్లో 2.21 లక్షల క్యూసెక్లుగా ఉంది. స్పిల్వే ద్వారా 1.35 లక్షల క్యూసెక్లు, కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా 61,457 క్యూసెక్లు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.7 అడుగులుగా ఉంది. గరిష్ట నీటి నిల్వ 215.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిల్వ 202.9 టీఎంసీలుగా ఉంది. గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినా కోనసీమలోని లంక గ్రామాలు ముంపులోనే మగ్గుతున్నాయి. పి గన్నవరం మండలంలోని 4 లంక గ్రామాలు వరద నీటిలోనే ఉండడంతో పడవలపై రాకపోకలు సాగిస్తున్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 13.7 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. లంక గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితులను పి గన్నవరం మండలం బూరుగులంక నుంచి మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. గోదావరి వరద ఉధృతి నెమ్మదిగా తగ్గుతోంది. భీకర వరదలతో తీరాన్నంతా అతలాకుతలం చేసిన గోదారమ్మ నెమ్మదిగా శాంతిస్తోంది. తీరం అయితే ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 13.75 అడుగుల నీటి మట్టం తగ్గడంతో ఈ ఉదయం రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ప్రస్తుతం మనం పి గన్నవరం మండలం బూరుగులంక నుంచి రేవులోకి వెళ్తున్నాం. 4 లంక గ్రామాలు, అత్యధిక జనాభా ఉన్న లంక గ్రామాలు ఈ నదిని రోజు వరద నీటిలోనే దాటి ఒడ్డుకు చేరాల్సి ఉంటుంది. ఒడ్డున పడవల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక్కడ నిరంతరంగా పడవల్లోనే లంకవాసులు రాకపోకలు సాగిస్తున్నారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతానికి డిమాండ్ ఉంది, వంతెన పూర్తి చేయాలని. ప్రస్తుతం అయితే ఆ వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మాత్రం ఈ వరద ఉధృతిలోనే లంకవాసులు బూరుగుల లంక, జి పెదపూడి లంక, అలాగే అరిగలవారిపేట, ఇంకా ఊడిమూడి లంక 4 లంక గ్రామాల ప్రజలు కూడా అత్యధిక సంఖ్యలో ఇలా నిత్యం గోదావరిని దాటి ఒడ్డుకు చేరాల్సి ఉంటుంది. మిగతా లంక గ్రామాల్లో అయితే వరద నీరు పోటెత్తిన తర్వాత వరద ప్రవాహంలో పడవ నీటిలో అయితే ప్రయాణిస్తుంటారు. గోదావరి వరద తగ్గినప్పటికీ మిగతా లంక గ్రామాల్లో నీరైతే నిలిచి ఉంది. పంటలైతే మునిగిపోయాయి. ప్రస్తుతం మాత్రం బురద నీటిలోనే లంకవాసులు ఒడ్డుకు చేరుతున్నారు. ప్రభుత్వం అందించిన బియ్యం, సరుకులైతే చాలా లంకల్లో ఇప్పటికే పంపిణీ చేశారు. మిగతా లంక ప్రాంతాల్లో మాత్రం ఇంకా కొన్నిట్లో పంపిణీ చేయాల్సి ఉంటుంది. రాజోలు నియోజకవర్గంలోని అప్పనరామన్ లంక, అలాగే కొత్త లంక, ఓఎన్జీసీ కాలనీ, రామరాజు లంక, ఈ మొత్తం లంకలు, అలాగే పాసర్లపూడి పరిసర ప్రాంతాలు, బాలబాలాజీ కాజ్వే, ఈ మొత్తం లంకలన్నీ కూడా పూర్తిగా ఇంకా వరద నీరు ఉంది. పడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలోనే అత్యధిక లంక గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ గౌతమి, వశిష్ట, వైనతేయ 3 నదీపాయలు కూడా పూర్తిగా ఈ నియోజకవర్గంలోని లంకలను చుట్టుముట్టేసి తీవ్రమైన వరద నీరు చేరింది. ప్రస్తుతం అయితే వరద నీరు గోదావరమ్మ కాస్త శాంతించినప్పటికీ ఇంకా ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 12 లక్షలకు పైగా వరద నీరు గోదావరి నదీపాయల్లో ప్రవహిస్తోంది. ఈ నీరంతా కూడా దిగువకు కోనసీమ వస్తోంది. మరికొన్ని రోజులు కోనసీమ వాసులకు మాత్రం ఈ బురద కష్టాలు, వరద నీటి సమస్య మాత్రం తగ్గే అవకాశం లేదు. మళ్ళీ ఆగస్టు నెల ప్రారంభమవుతుండటంతో లంకవాసుల్లో కొంత ఇంకా ఆందోళన ఉంది. సాధారణంగా ఆగస్టు నెలలోనే భారీ వరదలు గోదావరికి వస్తుంటాయి. ఈసారి మాత్రం అత్యధిక సంఖ్యలో నీరు జులైలోనే వచ్చింది. ఈ వరద పోటులోనే ప్రమాదకరమైన గోదావరిలోనే ప్రజలందరూ కూడా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రభుత్వం అయితే ఇప్పటికే మొత్తం బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఇళ్లలోకి నీరు వచ్చిన వారికి 3,000 రూపాయల ఆర్థిక సాయం కూడా అందిస్తామని కలెక్టర్ ప్రకటించారు. అట్లాగే పశుగ్రాసం కూడా ఇవాళ నుంచి లంక గ్రామాల్లో పంపిణీ చేయనుంది. ప్రస్తుతం మాత్రం కోనసీమ లంకల్లో కాస్త వరద అయితే మాత్రం వరద నీరు ఇంకా నిలిచే ఉంది. పంటల్లో ఎంతవరకు నష్టపోయాయనేది అధికారులు పూర్తిగా వరద నీరు తగ్గిన తర్వాత అంచనా వేయనున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. ఢిల్లీలో జరుగుతున్న సిఐఐ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. और आज भारत किस ऊंचाई पर है? आज भारत 8% की रफ्तार से ग्रो कर रहा है। आज हम सभी डिस्कस कर रहे हैं जर्नी टवर्ड्स विकसित भारत।
ये बदलाव सिर्फ सेंटिमेंट्स का नहीं है, ये बदलाव कॉन्फिडेंस का है। आज भारत दुनिया की 5वीं सबसे बड़ी आर्थिक ताकत है और वो दिन दूर नहीं जब भारत दुनिया की 3री सबसे बड़ी इकोनॉमी पावर बन जाएगा। मैं जिस बिरादरी से आता हूं, उस बिरादरी की एक पहचान बन गई है कि चुनाव के पहले जो बातें करते हैं, चुनाव के बाद भुला देते हैं। लेकिन मैं उस बिरादरी में अपवाद हूं और इसलिए मैं आपको याद कराता हूं कि मैंने कहा था कि मेरे 3रे टर्म में देश 3रे नंबर की इकोनॉमी बनेगा। भारत बहुत सधे हुए कदमों से लगातार आगे बढ़ रहा है। साथियों, जब 2014 में आप सबने हमें देश की सेवा करने का अवसर दिया, 14 में जब हमारी सरकार बनी तो सबसे बड़ा प्रश्न यही था कि इकोनॉमी को वापस पटरी पर कैसे लाएं। 2014 के पहले की फ्रेजाइल 5 वाली स्थिति और लाखों करोड़ के घोटालों के बारे में यहां हर किसी को पता है। हमारी इकोनॉमी की क्या स्थिति थी, इसकी बारीकियां सरकार ने व्हाइट पेपर जारी करके देश के सामने रखी है। मैं उसके विस्तार में नहीं जाऊंगा, लेकिन मैं आपसे अपेक्षा करता हूं कि आप जैसे लोग, आप जैसे संगठन उस पर जरूर अध्ययन करें, आपके यहां डिबेट करें कि हम कहां खड़े थे और कैसी बीमारियों के शिकार हो गए थे। भारत और भारत की इंडस्ट्री को उस महासंकट से निकालकर हम इस ऊंचाई पर लाए हैं। अभी कुछ दिन पहले ही बजट आया है और मैं देख रहा था, एक अच्छा डॉक्यूमेंट आपका बना है, मैं अभी देख रहा था, मैं जरूर अध्ययन करूंगा उसका। और जब बजट अभी आया है, आप भी बजट की चर्चाओं में अभी भी व्यस्त हैं, तब बजट से जुड़े ही कुछ फैक्ट्स मैं आज आपके सामने रखना चाहूंगा। फ्रेंड, 2013-14 में जब पिछली सरकार का आखिरी बजट आया था, डॉक्टर मनमोहन सिंह जी के सरकार का लास्ट बजट, वो 16 लाख करोड़ रुपए का था, 16 लाख करोड़। आज हमारी सरकार में ये बजट 3 गुना बढ़कर 48 लाख करोड़ रुपया पहुंच गया है। कैपिटल एक्सपेंडिचर, जिसे रिसोर्स इन्वेस्टमेंट का सबसे बड़ा प्रोडक्टिव माध्यम कहा जाता है, और उसका आंकड़ा बहुत ही इंटरेस्टिंग है।
2004 जब अटल जी की सरकार गई, 2004 में यूपीए सरकार की शुरुआत हुई और यूपीए सरकार के पहले बजट में कैपिटल एक्सपेंडिचर करीब 90,000 करोड़ रुपए था, 90,000 करोड़ रुपीस। 10 साल सरकार चलाने के बाद यानी 2014 में यूपीए सरकार का 10वां वर्ष था। अपने कैपिटल एक्सपेंडिचर का बजट 2 लाख करोड़ रुपए 2 लाख करोड़ रुपए तक पहुंचा पाई थी, यानी 90,000 से 2 लाख करोड़। और आज कैपेक्स 11 लाख करोड़ रुपए से भी ज्यादा है। यानी 2004 टू 2014 के 10th ईयर में कैपेक्स किसी तरह दुगुने पर पहुंचा था, जबकि हमारी सरकार में कैपेक्स 5 गुना ज्यादा से बढ़ा है। और आप अलग अलग सेक्टर्स को देखेंगे तो भी आपको सटीक अंदाजा मिलेगा कि आज भारत किस तरह हर सेक्टर की इकोनॉमी पर फोकस कर रहा है। पहले की सरकार के 10 साल की तुलना में हमारी सरकार ने रेलवे का बजट 8 गुना बढ़ाया है, हाईवेज का बजट 8 गुना बढ़ाया है, एग्रीकल्चर का बजट 4 गुना से ज्यादा बढ़ाया है और डिफेंस का बजट 2 गुने से अधिक बढ़ाया है। और साथियों, हर सेक्टर में बजट में ये रिकॉर्ड बढ़ोतरी और साथ साथ टैक्स में रिकॉर्ड कटौती करने के बाद की गई है। 2014 में 1 करोड़ रुपए कमाने वाली एमएसएमईज को प्रिजम्पटिव टैक्स देना होता था, 1 करोड़। अब 3 करोड़ रुपए तक की आय वाली एमएसएमईज भी इसका लाभ उठा सकती है। 2014 में 50 करोड़ तक कमाने वाली एमएसएमईज को 30% टैक्स देना होता था, आज ये रेट 22% है। 2014 में कंपनियां 30% कॉर्पोरेट टैक्स देती थी, आज 400 करोड़ रुपए तक की आय वाली कंपनियों के लिए रेट 25% है। और फ्रेंड्स, बात सिर्फ बजट एलोकेशन बढ़ाने या टैक्स कम करने की नहीं है, बात गुड गवर्नेंस की भी है। मैं आपको एक उदाहरण देता हूं। अब जैसे कोई कमजोर व्यक्ति होता है जिसका वजन कम हो, लेकिन उसके शरीर में किसी बीमारी के कारण सूजन आए और पहले की तुलना में जरा कपड़े छोटे होने लग जाए, लेकिन क्या उसको हम हेल्दी कहेंगे? क्या वो तंदुरुस्त है ऐसा मानेंगे क्या? वो देखने में भले ही बहुत स्वस्थ लगे, लेकिन हकीकत में तो वो कमजोर होता ही है। 2014 से पहले के बजट का भी ऐसा ही हाल था।
तब बजट में बड़ी बड़ी घोषणाएं इसलिए की जाती थी कि दिखाया जा सके कि अर्थव्यवस्था की सेहत अच्छी है। लेकिन सच्चाई ये थी कि बजट में जो घोषणाएं होती थी वो भी जमीन पर पूरी तरह नहीं उतर पाती थी। ये लोग इंफ्रास्ट्रक्चर के लिए तय की गई राशि को भी पूरी तरह खर्च नहीं कर पाते थे। जब घोषित करते थे तो हेडलाइन लेते थे, शेयर मार्केट में भी शायद थोड़ी दिखाई देता होगा। योजनाओं को तय समय पर पूरा करने पर भी पहले की सरकारों का कोई जोर नहीं था। हमने 10 वर्षों में इस स्थिति को बदला है। हमारी सरकार जिस स्पीड और स्केल इसके साथ इंफ्रास्ट्रक्चर का निर्माण कर रही है, आप सब उसके गवाह हैं। यह अभूतपूर्व है। साथियों, आज हम जिस दुनिया में रह रहे हैं वहां बहुत सारी अनिश्चितताओं से भरी हुई है और ऐसी दुनिया में भारत जैसी ग्रोथ और स्टेबिलिटी होना एक्सेप्शन है। ऐसी अनिश्चितता के समय में भी भारत के फॉरेन एक्सचेंज रिजर्व्स में अच्छी खासी वृद्धि हुई है। आज जब सारे देश लो ग्रोथ या हाई इन्फ्लेशन से जूझ रहे हैं, उन परिस्थितियों में भारत हाई ग्रोथ और लो इन्फ्लेशन वाला इकलौता देश है। इतनी बड़ी महामारी के बावजूद भारत का फिस्कल प्रूडेंस पूरी दुनिया के लिए रोल मॉडल है। ग्लोबल गुड एंड सर्विस एक्सपोर्ट में भारत का कंट्रीब्यूशन लगातार बढ़ रहा है। ఒంగోలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు భాస్కర్ రెడ్డి వెంచర్లో రెవెన్యూ పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టారు. వైసీపీ హయాంలో శ్రీకరి డెవలపర్స్ పేరిట ఒంగోలు ఎర్రజల్ల రోడ్డులో బాలినేని వియ్యంకుడు నిబంధనలకు వ్యతిరేకంగా చేపట్టిన విల్లాల నిర్మాణంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వెంచర్ నిర్మాణం కోసం ఎర్రజర్ల కొండల నుంచి అక్రమంగా గ్రావెల్ తరలించారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. కొండల్లో క్వారీయింగ్ చేయకూడదన్న కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి వేలాది లారీలతో గ్రావెల్ తరలించారని తెలుస్తోంది. వెంచర్లలో విల్లాల నిర్మాణాలకు అవసరమైన ఇసుకను కూడా అక్రమంగా రవాణా చేశారని ఫిర్యాదులు అందాయి. దీంతో పాటు వెంచర్ నిర్మాణం కోసం ప్రభుత్వం భూమి ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మారడంతో వెంచర్లో అక్రమాలపై దర్యాప్తు చేయాలని వచ్చిన ఫిర్యాదుల మేరకు రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు చర్యలు తీసుకున్నారు. అధికార మండతో గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు అంతులేని భూ కబ్జాలకు పాల్పడ్డారు. పల్నాడు జిల్లా దాచేపల్లి నియోజకవర్గంలో అప్పటి ప్రజాప్రతినిధి అనుచరులు, బినామీలు రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కై వేలాది ఎకరాల భూములను తమ పేరిట ఎక్కించుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు, అసైన్డ్ ల్యాండ్స్, డీకే పట్టాలు, కొండ బండ అనే తేడా లేకుండా ఆన్లైన్లో సర్వే నంబర్లకు సబ్ డివిజన్ చేయించి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. అధికారుల సహకారంతో జరిగిన భూ బాగోతంపై కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం సహజ సంపద అధికంగా ఉన్న ప్రభుత్వ భూములకు నిలయం. తెలంగాణతో సరిహద్దు, సిమెంటు పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతంలో స్థలాలకు మంచి డిమాండ్ ఉంది. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకుల దృష్టి ఈ భూములపై పడింది. దాచేపల్లి నియోజకవర్గ వైసీపీ నాయకులు పొందుగుల, రామాపురం, గామాలపాడు, పెదగార్లపాడు, తంగిడ వంటి గ్రామాల్లో అనువంశికం పేరిట ప్రభుత్వ భూములను రాయించుకున్నారు. కాసులకు కక్కుర్తిపడిన రెవెన్యూ సిబ్బంది నాయకుల అక్రమాలకు వంతపాడారు. భూకుట్రలో భాగస్వామిగా ఉన్న ఓ రెవెన్యూ ఉద్యోగి కుమారుడు వెల్లడించిన వివరాలతో నాటి భూ ఆక్రమణలు భారీగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్
ఖాళీగా ఉన్న పట్టాదారుడు అనే భూమి ఉంది. అది కొంతమంది బినామీలు ఎక్కించుకొని గత 5 ఏళ్లలో దాచేపల్లి మండలంలో 5 బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నారు. అతి ముఖ్యంగా తీసుకున్నది సొసైటీ కోఆపరేటివ్ బ్యాంక్. ఈ ల్యాండ్లో కంప్యూటర్ ఆపరేటర్లు 3, తహసీల్దారులు 2. కొన్ని విలేజ్లు ఫ్యాక్టరీ కింద కూడా అమ్మకాలు కూడా జరిగినాయి. రెవెన్యూ ఆఫీసులో సామాన్యుడికి రైతు ఒక అడంగల కోసం పాస్బుక్ల కోసం తిరగాలంటే 4-5 నెలలు పడుతుంది. అదే ఒక అతను బినామీ వచ్చి అతను ఎక్కించుకోవాలి చేయాలంటే ఈవినింగ్ కల్లా 24 అవర్స్లో వాడికి అడంగల్ వస్తుంది, 1B వస్తుంది. 45 డేస్లో ఈ పాస్బుక్ కూడా రావడం జరుగుతుంది. అలా తహసీల్దారులు చేశారు. దాచేపల్లి మండలంలోని పొందుగుల, రామాపురం, గామాలపాడులోని ప్రభుత్వ భూములను కొంతమంది వ్యక్తులు బినామీల పేరిట రాయించుకున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు సైతం పొంది పలు బ్యాంకుల్లో రుణాలు పొందారని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. మండలంలో వివిధ సర్వే నెంబర్లలో ఉన్న 3,786 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నట్లు ఆరోపిస్తున్నారు. సర్కారీ భూమిని ప్రభుత్వ దస్త్రాలకు ఎక్కించే క్రమంలో గ్రామస్థాయి రెవెన్యూ ఉద్యోగి కుమారుడు ఒకరి నుంచి డబ్బులు వసూలు చేశారు. ఎంతకీ పని పూర్తి చేయకపోవడంతో సొమ్ములిచ్చిన వారు నిలదీశారు. ఈ విషయం రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాటి భూ అక్రమాల వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఎక్కడైనా రోడ్డు పక్కనో లేకపోతే ఎక్కడైనా గవర్నమెంట్ స్థలాలలో ఒక సెంట్లో ఒక గుడిసేసుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆగమేఘాల మీద పోయి విత్ పోలీస్ డిపార్ట్మెంట్ని తీసుకుని వాళ్ళందరినీ గుడిసెలు ఖాళీ చేయిస్తున్నారు. మరి 19-24 మధ్యలో 4,000 ఎకరాలంటే 1 ఎకరం 2 ఎకరాలు కాదండి. అంటే లోకల్ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంఆర్ఓలు, విఆర్ఓలు, విఆర్ఏలు అందరూ ఇక్కడున్న పార్టీ నాయకులైతేనేంటి వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్తో దోచుకున్న దాఖలాలు ఉన్నాయండి మా దాచేపల్లిలో. దీనికి సంబంధించిన ఎవరున్నా కానీ వాళ్ళు పెద్దోళ్ళ చిన్నోళ్ళ ఎవరని కాదు, ప్రతి ఒక్కరిని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ప్రతి ఒక్కరిని బయటకు లాగాల్సిందే. మరి ఇక్కడ ముఖ్యంగా చూస్తే మాకు గామాలపాడు, రామాపురం, శ్రీనగరు, పొందుగుల ఈ గ్రామాల్లో మరి అప్పుడప్పుడు ఉన్నటువంటి అవసరాలు ఇచ్చా పొందుగుల అయితే ఎద్దుల బీడుగా ఉంది 100 ఎకరాలు. మరి అక్కడ గ్రామ అవసరాల కోసం ఎప్పుడో బ్రిటిషర్స్ నుంచి కూడా ఉంటే ఆ నెంబర్లను కూడా విచిత్రంగా చేశారు. అక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్కి బార్ 1, బార్ 2, బార్ ఏనో ఏదో చేయటం, ఓ పాస్ పుస్తకం పుట్టించడం. ఇక్కడ ఉండదు, ఏది ఆర్ఎస్ఆర్ దాఖలా ఉండదు. కానీ ఈ ఆర్ఎస్ఆర్ దాఖలా ఈ బ్యాంక్ వాళ్ళు పోరు కదా, బ్యాంక్ వాళ్ళు ఎంతవరకు ఏమంటారు, ఈ సర్టిఫికేట్ ఉంది, ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఎంఆర్ఓతో సర్టిఫై చేసి తీసుకొస్తే మేము లోన్ ఇస్తామయ్యా అంటారు. మరి నిన్న డబ్బులు తీసుకుని ఎంఆర్ఓ కదా మళ్ళీ వాళ్ళకి సర్టిఫై చేస్తారు అదే భూమి అని చెప్పేసి. కనుక దీని మీద సమగ్ర విచారణ జరపాలి. ఒక దాచేపల్లి మండలంలోనే దాదాపు 3,786 ఎకరాల భూమి అనేది కబ్జా కొరలో చిక్కుకుంది. ఇంకా అదేవిధంగా మిగతా 3 మండలాలు అది దాచేపల్లి నియోజకవర్గం మొత్తంగా చూసుకున్నట్టయితే దాదాపు ఈ సంఖ్య అనేది చాలా పెద్ద స్థాయిలో అంటే 10,000 ఎకరాల అంత మించే ఉండొచ్చు అని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఏదైతే అన్యకాంతమైన భూమి ఉందో ఈ భూమి అన్నింటిని కూడా తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ఈ ప్రభుత్వ భూములను రక్షించాలని చెప్పి కూడా వారంతా కూడా బలంగా కోరుతున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.